90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం శంకరి గారు. సో మేడం, చాలా వరకు మెడిటేషన్ ఒక మంచి టూల్ తొందరగా స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి అని చెప్తూ ఉంటారు. అది ఏ రకంగా మనం మెడిటేషన్ చేస్తే నిజంగా స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎలా చేయొచ్చు అంటారు మేడం? రెగ్యులర్ మన డైలీ లైఫ్ ప్రాసెస్లోని నెంబర్ ఆఫ్ థింగ్స్, నెంబర్ ఆఫ్ థాట్స్, బట్ మనం చేసేదాని మీద ఒక్కొక్కసారి మనకి క్లారిటీ రాదు. మార్నింగ్ ఒక పని అనుకుంటాము, కానీ ఆ పని చేసే ముందు వేరే డిస్ట్రాక్షన్స్ వల్ల దాన్ని చేంజ్ చేసేసుకుంటూ ఉంటాము. అంటే ఇన్ టైం ఆ వర్క్ని కంప్లీట్ చేయలేకపోతూ ఉంటాము, దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటాము. దాని మీద ఫోకస్ చేయడానికి కూడా మనకి కొన్ని ఎమోషన్స్ అనేవి మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అది ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేదంటే మనలో వచ్చే థాట్సే కావచ్చు, ఏదైనా కానీ మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అంటే ఒక కరెక్ట్ ప్లానింగ్ అది లేకుండా, కరెక్ట్ వేలో వెళ్ళకుండా మన వర్క్ని ఏదో చేసేసాంలే ఇవాళ వర్క్, బట్ నైట్ వచ్చేటప్పటికి ఏమనిపిస్తుందంటే, అయ్యో ఇవాళ ఎంత వర్క్ మిస్ అయిపోయాను, ఎంత మంచి టైంని నేను మిస్ చేసుకున్నాను అని చెప్పి ఒక గిల్టీ ఫీలింగ్ మనకు వస్తూ ఉంటుంది. సో అలాంటివి ఏమీ లేకుండా ఉండాలి. మనం అలా మిస్ అవ్వకుండా మన లైఫ్ని మనకి అనుకూలంగా మనం ఎలా అయితే అనుకుంటున్నామో అదే విధంగా మనం వర్క్ చేయాలి. మనం అనుకున్న టైంకి ఆ పని కంప్లీట్ చేయాలి. మనం అనుకున్న టైంకి మనం ఏదైతే అచీవ్ చేయాలనుకున్నామో దాన్ని అచీవ్ చేయాలి. స్ట్రెస్ అనేది లేకుండా ఉండాలి అని అంటే మెడిటేషన్ నిజంగానే ఒక టూల్గా ఉపయోగపడుతుంది మనకి. అంటే ఈ మెడిటేషన్ చేసినంతసేపు కూడా మనం ఏం చేస్తామంటే మన కంప్లీట్ మన మనసు, బుద్ధి, శరీరం అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అంటే ఒకటే ఆలోచన కలిగి ఉంటాయి. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. వేరే వాళ్ళు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారని కానీ, ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేస్తుందని కానీ, మన థాట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బీ యువర్ రిఫ్లెక్షన్ ఓన్లీ. అంటే నువ్వేమనుకుంటున్నావో అదే బయటకు వస్తుంది, నువ్వు ఎలా అయితే ఆలోచిస్తున్నావో అదే బయటకు వస్తుంది. సో మెడిటేషన్లో కూడా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి, మీరు అన్నట్టుగానే స్ట్రెస్ రిలీఫర్గా మనం మెడిటేషన్ చెప్పుకోవచ్చు. ఒక 10 నిమిషాలు మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కనీసం ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మిమ్మల్ని మీరు జస్ట్ కంట్రోల్ పెట్టుకుంటూ మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకున్నారంటే స్ట్రెస్ నుంచి చాలా రిలీఫ్ అయిపోతారు. చాలా ఏంటి 100%, 101% రిలీవ్ అవుతాం అనమాట. దాని తర్వాత మనం ఏం చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది మనకి. దాంతోపాటుగా సెల్ఫ్ అవేర్నెస్ అని వస్తుంది. బూస్టప్ యువర్ పొటెన్షియల్స్ అనమాట. సెల్ఫ్ అవేర్నెస్, అసలు నీ గురించి నీకేంటి అనేది తెలుసా? ఎవరో ఏదో చెప్తే నువ్వు బాగా చేస్తావు అనడం కాదు. అసలు నువ్వేంటి, నువ్వేం చేయగలవు, నీ స్కిల్ ఏంటి, నీలో ఎంత సామర్థ్యం ఉంది, నువ్వు ఎవరినైనా సరే ఎలా మాట్లాడగలవు, నువ్వు ఏ జాబ్ చేయగలవు, నువ్వు డిసైడ్ అవ్వాలి. అది ఎవరో డిసైడ్ అవ్వడం కాదు కదా, నువ్వు డిసైడ్ అవ్వాలి. వన్స్ మీరు ఈ ప్రొఫెషన్కి వచ్చారంటే మీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది తప్ప వేరే వాళ్ళ డెసిషన్ మీద కాదు. మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ క్యాపబిలిటీస్ ఏంటి, మీరు ఎంతవరకు సస్టైన్ చేసుకోగలరు, ప్రతిదీ ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, మీ మీద ఆధారపడి ఉంటుంది. సో సెల్ఫ్ అవేర్నెస్, మీ గురించి మీరు తెలుసుకోవడము, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడము, మీ యాటిట్యూడ్స్, మీ బిలీఫ్స్ అన్నీ కూడా మీ కంట్రోల్లో ఉండడం అనేది మెడిటేషన్ వల్ల సాధ్యపడుతుంది. మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేసినా కూడా కాదు, కానీ మెడిటేషన్ వల్ల మాత్రం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. మీ ప్రతి ఎమోషను మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నంతసేపు కూడా యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే కీ మన దగ్గర ఉండాలి, కానీ వేరే వాళ్ళ దగ్గర కాదు. వేరే వాళ్ళు ఎమోషన్కి మనం బిల్ట్ అవ్వడం కాదు, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మన యాటిట్యూడ్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. వీటన్నిటికీ కారణం ఏంటంటే మెడిటేషన్ ప్రాపర్గా చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఎస్పెషల్లీ ఎప్పుడు చేసుకోవాలి ఇవన్నీ అంటే బ్రహ్మముహూర్తం టైం అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎవరైనా చూడండి, ఒక గ్రేట్ పర్సనాలిటీస్ ఎవరినైనా సరే మనం ఇంటర్వ్యూ చేసినా మాట్లాడినా సరే వాళ్ళు ఏమంటారంటే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్. పొద్దున్నే లెగుస్తారు. పొద్దున్నే లేచినప్పుడు వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా దేని గురించో ఏమీ ఉండవు. వాళ్ళు ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, వాళ్ళ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి, వాళ్ళ గురించి వాళ్ళు ఏంటి, వాళ్ళ నిన్న ఏం చేశారు, దానిని ఇంకా రీబిల్డ్ చేసుకోవడానికి ఎలాంటి పొటెన్షియల్స్ని పెంచుకోవాలి, దాని మీదే ఫోకస్ చేస్తారు. స్ట్రెస్ ఫీల్ అవ్వరు. ఏదో ఒక బిజినెస్ లాస్ అయిపోయినా, ఒకటి ఇదైపోయినా అని చేయరు. లాస్ అయ్యాను అంటే దాన్ని ఇంకొక రోజు ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా మనము ఓవర్కమ్ చేయాలి దానిని, ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి తప్ప మనం జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే మాత్రం ఏది జరగదు. సో అలాంటి వేలో వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి మెడిటేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అది ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే
దాని నుంచి నువ్వు బయటపడాలంటే ఫస్ట్ ప్రాబ్లం దానిని సాల్వ్ చేసుకోవడానికి ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ దొరుకుతాయి మనకి. అంటే ఎప్పుడు నువ్వు సమస్యను ఒక్కటే కోణంలో ఆలోచిస్తూ ఉంటావు, అలా కాదు, డిఫరెంట్ కోణాల్లో ఆలోచించినప్పుడు దానికి పరిష్కారం కూడా మనకి ఈజీగా దొరికిపోతుంది. సో అలా ఆలోచించాలి అని అంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి, మైండ్ ప్రశాంతంగా ఉండాలి, మనం స్థిరంగా ఉండాలి. ఏదో ఇవాళ అటు వెళ్ళొచ్చాను, వాళ్ళు ఏదో చెప్పారు, ఇటు వెళ్ళొచ్చాను, వాళ్ళు నెవర్. నువ్వేమనుకుంటున్నావు, నీ సమస్య గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ క్యాపబిలిటీని ఎలా పెంచాలి, ఈ సమస్యను నువ్వే ఎదుర్కోవాలి. అందరూ సలహా ఇచ్చేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళే తప్ప కౌన్సిల్ చేసేవాళ్ళు ఉండరు. కానీ కౌన్సిలింగ్ ఎవరు చేసుకోవాలి, నీకు నువ్వు చేసుకోవాలి. నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నువ్వేం చదవాలన్నా, ఏం రాయాలన్నా, ఏం మాట్లాడాలన్నా ఎవ్రీథింగ్ నీ నుంచి రావాల్సిందే తప్ప. సో అలాంటప్పుడు నీ స్ట్రెంగ్త్ని నువ్వు పెంచుకోవాలి. నీ స్ట్రెంగ్త్ని నువ్వు పెంచుకుని నీకు అంటూ ఒక క్లారిటీ తెచ్చినప్పుడు నువ్వు దానిని ఓవర్కమ్ చేయగలవు అనమాట. దానికోసం మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఎంతోమంది సలహాలు తీసుకుంటూ ఉంటారు. అంతమంది సలహా తీసుకున్న చివరికి డెసిషన్ ఎవరిది? మన ఓన్ డెసిషనే ఉంటుంది అక్కడ. అవన్నీ ఏంటంటే జస్ట్ మనల్ని గైడ్ చేస్తుంటాయి. సో ఆ గైడెన్స్ తీసుకున్నా కూడా అసలు నువ్వు ఒక వ్యక్తి వచ్చి నువ్వు ఇలా చెయ్యి అని చెప్పేస్తాడు, కానీ ఆ చేయడానికి నీకు ఎన్నో అడ్డంకులు ఉండొచ్చు అక్కడ. అవన్నీ ఎవరు ఓవర్కమ్ చేయాలి? మనం ఓవర్కమ్ చేయాలి. సో మనం ఓవర్కమ్ చేయాలంటే మనం దానికి అనుకూలంగా ప్రయాణించగలగాలి. సో ఆ అనుకూలంగా ప్రయాణించడానికి మనకి కావాల్సినటువంటి ఎనర్జీ అంతా కూడా మెడిటేషన్ నుంచి మనం తీసుకుంటాం. ఎవ్రీ ఎనర్జీ ఈజ్ విత్ ఇన్ యూ. ప్రతిదీ మనలోనే ఉంది. మనం కావాలి అని అనుకున్నప్పుడు మనలోంచి మనం దాన్ని పొందొచ్చు. ఆ పొందేటటువంటి ఆనందం, సంతోషమైన, బాధ అయినా మన నుంచే ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మనం హ్యాపీగా ఉండాలి. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకు హ్యాపీగా ఉన్నావు? నువ్వు హ్యాపీగా ఉన్నానని నువ్వు ఫిక్స్ అయ్యావు కాబట్టి, నీ ఆనందాన్ని నువ్వు వెతుక్కుంటున్నావు కాబట్టి, నువ్వు ప్రతి దాంట్లోని చక్కగా బ్లూమింగ్ చూస్తున్నావు కాబట్టి నీకు హ్యాపీ అనిపిస్తుంది. అదే ఇవాళ చాలా ఎండ ఉందండి, నేను బయటకు వెళ్ళానండి, నెగిటివ్ థాట్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా నువ్వు నెగిటివ్ ట్రాక్లోనే ఉంటావు. సో కాబట్టి ఒకసారి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మనం కానీ మెడిటేషన్లో మాత్రం కూర్చున్నట్టయితే కంఫర్ట్ జోన్ కన్నా ఇంకా మంచి జోన్లోకి మనం ప్రవేశించవచ్చు. సో దాంతోపాటు ఏంటంటే లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచన కూడా వస్తుంది అన్నమాట. ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ రిలేటెడ్గా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి, మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది మేడం? ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేసామండి. మన 8th నుంచి స్టార్ట్ చేసాము. సో వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ అనదర్ 21 days క్లాస్ నైట్ టైము. అంటే నిద్రపోయేటప్పుడు మన ఆలోచనను మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం ఆలోచన కంట్రోల్ చేసుకున్నట్లయితే మనం ఎంత అంటే ఇవాళ మనం కంట్రోల్ చేసుకుంటే రేపు మనం ఇంకొంచెం ఫ్రెష్గా తయారవచ్చు. సో అలా 21 days క్లాసెస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఆ క్లాసెస్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ 21st నుంచి కానీ అలా పెట్టాలి అని అనుకుంటున్నాను. ఐ విల్ ఇన్ఫార్మ్ ద డేట్. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.